బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు 163 రోజుల తర్వాత సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను తిహార్ జైల్లో దాదాపుగా 163 రోజులు ఉంచడం జరిగింది. సో మరి ఎట్టకేలకు కవిత తరపు లాయర్ ముకులు అలాగే ఈడీ ఎస్వి రాజు మధ్య ఉన్నటువంటి వాదనలు అలాగే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ డిస్కషన్ తర్వాత ఎట్టకేలకు కవిత బెయిల్కు అర్హులు అని భావించి సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో మరి ప్రస్తుతానికైతే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ భవన్లో కవిత బెయిల్ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సంబరాల గురించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి రానున్న రోజుల్లో ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సంబరాల గురించి ఒకసారి అయితే కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, కవిత ఎప్పుడు తిరిగి మళ్ళీ తన ఇంటికి రాబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఇప్పుడు వెనకాల చూస్తున్నాం అయితే ఇక్కడ సంబరాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సంబరాల్ని ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఇక ఒకసారి అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కాంగ్రెస్ గెలుపు తర్వాత బీఆర్ఎస్కి మళ్ళీ పూర్వవైభవం తెచ్చేందుకు ఇది ఒక తొలి విజయం అని చెప్పొచ్చా? మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు అంతిమమైనటువంటి తీర్పు, అది అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అలాంటి సుప్రీంకోర్టే ఈరోజు కవిత గారు బెయిల్కు అర్హురాలు, వారి బెయిల్ని తోసిపుచ్చడానికి వీల్లేదు, వారి బెయిల్ని అడ్డుకోకూడదని చెప్పేసి వ్యాఖ్యానించడం నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక గొప్ప ఊరట అని చెప్పి మనం భావించాలా. ఎందుకంటే సుమారుగా 5 నెలలు దాటిపోయింది, 163 రోజుల పాటు వారు ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉండడం, ఆడబిడ్డ అయి ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో న్యాయ పోరాటం చేయడము, ఆ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు ఇలాంటి తీర్పు రావడము తప్పకుండా ఇది స్వాగతించాల్సిందే. తుది తీర్పు కూడా ఈ రకంగా ఉంటుందని చెప్పేసి చాలామంది నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తప్పకుండా దీన్ని వినియోగించుకొని పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయడానికి ఒక ఆస్కారం ఏర్పడ్డట్టే అని నేను భావిస్తున్నాను. మరి దీని తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మళ్ళీ పార్టీ పునర్వైభవం దిశగా పార్టీ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. దాదాపుగా 163 రోజుల తర్వాత కవితకు బెయిల్ మంజూరైంది. సో మరి ప్రస్తుతానికైతే మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. సో మరి ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఇక్కడ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సో దాదాపుగా 163 రోజుల తర్వాత కవితకు బెయిల్ మంజూరైంది. సో మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అసలు భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకురాలు, ఉద్యమ నాయకురాలు కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారిని భారతీయ జనతా పార్టీ అక్రమ కేసు పెట్టి భారత రాష్ట్ర సమితి యొక్క తెలంగాణలో మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా పెట్టిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట లభించడం, బెయిల్ రావటం మొత్తం భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో చాలా ఆనందంగా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఉద్యమ కాలంలో ఏ రకంగానైతే పనిచేసినామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో భారత రాష్ట్ర సమితి ఇటు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అటు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తప్పకుండా మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్, దాదాపుగా 163 రోజుల తర్వాత కవితకు బెయిల్ మంజూరు అయితే అయింది. సో ప్రస్తుతానికైతే మనం అయితే తెలంగాణ భవన్లో ఉన్నాము. సో ప్రస్తుతానికి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ గారు. సో సార్ నాటి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. దాదాపుగా 163 రోజుల తర్వాత కవిత గారికి అయితే బెయిల్ మంజూరు అయింది. సో మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, అసలు నెక్స్ట్ ఏవైతే డేస్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అసలు మేమందరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చాలా సంతోషపడుతున్నాం, చాలా వెల్కమ్ చేస్తున్నాం. ఈ ఆర్డర్ ఏదైతే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగిందో చాలా సంతోషకర విషయం. యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజానికి మొత్తం కూడా వెల్కమ్ చేస్తున్నారు. చాలామంది కొంతమంది రాజకీయ నాయకులకి ఎంతో పిచ్చి పెట్టినట్టు మాట్లాడవచ్చు, కానీ చాలా వరకు 99% ప్రజలందరూ వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే కవిత గారు ఎలాంటి అక్రమాలకు తావు చేయలేదు, అవినీతి పాల్పడలేదు. కావాలని చెప్పి రాజకీయ కక్ష సాధింపుతోటి ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది బీజేపీ పార్టీ కావాలని చెప్పి కవిత గారిని జైల్లో పెట్టడం జరిగింది. అది అందరూ తెలిసిన విషయమే. కానీ సుప్రీంకోర్టు దాదాపు 163 రోజులు దాటిన తర్వాత అయినా సరే సుప్రీంకోర్టు నిజాలు తెలుసుకొని ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకర విషయం. రాబోయే రోజులలో ఖచ్చితంగా అంటే ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తొక్కేయాలని చెప్పి లేదా కేసీఆర్ గారిని అస్థిరపరచాలని చెప్పేసి కేసీఆర్ గారిని తెలంగాణ వాదన లేకుండా చేయాలని చెప్పేసి ఏదో పగటి కళ్ళ బీజేపీ పార్టీ కన్నదో అది ఖచ్చితంగా పటాపంచలు అయిపోయింది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ రాబోయే
రోజులలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అప్పుడు కానీ ఉంటుంది వీళ్ళందరికీ. కానీ ఇలాంటి అక్రమాలు ఏదో రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి అక్రమ కేసులు పెట్టేసి సంతోషపడడం లేదా టెంపరవరీగా సంతోషపడడం అయితే కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా కూడా అది మేము యావత్ తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇదంతా అక్రమ కేసు అని చెప్పేసి. బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టిన కేసు ఇది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో ఇలాంటి కుట్రల్ని కుతంత్రాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇట్లాంటి అక్రమ కేసులు ఎన్నో ఉన్నాయి. గత పార్టీ పెట్టి 10-20 సంవత్సరాలలో ఎన్నో అవకతవకలు జరిగినాయి, అవమానాలు జరిగినాయి. పార్టీని ఏదో విధంగా తొక్కేయాలని చెప్పి చాలా మంది గతంలో వైఎస్ రాజశేఖర్ నుంచి చంద్రబాబు నాయుడు కానీ అందరూ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా పార్టీకి ఇక్కడ అవకతవకలు కేసీఆర్ గారు ఎప్పుడు ఎవరికి లొంగలేదు. కానీ రాబోయే రోజుల్లో ఎంత డబుల్ డిజిట్ తోటి మంచిగా పరిపాలిస్తారు, ఇంకా మంచి సంతోషంగా తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు కవితకు బెయిల్ రావడం. ఎందుకంటే ఇదే న్యాయం అని చెప్పి అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారిని తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం కవితక్క మీద ఎన్నో ఈడీ కేసులని, సిబిఐ కేసులని, అవి అని ఇవి అని చెప్పి కుట్ర ఇచ్చేసింది. ఆ కుట్రకి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయంగా తీర్పిచ్చింది కవితక్క గురించి. ఎందుకంటే కవితక్క దేంట్లో లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇక ముందు కూడా కవితక్క సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఏదైతే రాబోతుందో తీర్పు, అది కూడా కడిగిన ఆనిముత్యంలో కవితక్క బయటపడుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. కవితకి సంబంధించినటువంటి జాగృతి టీంకి సంబంధించినటువంటి స్వప్న గారు మనతో ఉన్నారు. సో మరి మామని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, 163 రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడం జరిగింది. సో మరి ఒక ఆడపడుచుకి దాదాపుగా 163 రోజులు జైల్లో ఉన్నారు. సో తిరిగి మళ్ళీ తన సొంత ఇంటికి రాబోతున్నారు 163 రోజుల తర్వాత. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజులు ఒక ఆడబిడ్డని జైల్లో పెట్టడం అంటే అది ఎంతవరకు సాధ్యము. అందుకని అందరినీ తిప్పుకొట్టి దేవుడు మాకు ఒక న్యాయం చేసిండు. మా అక్క బతుకమ్మ మూమెంట్లో మళ్ళీ వస్తుంది. మేమందరం అక్కతో కలిసి బతుకమ్మ ఆడతాము. బోనాలు అప్పుడే వస్తుంది అనుకున్నాము. మేము చాలా బాధపడ్డాము అప్పుడు అక్క రాకపోతే. అక్క లేని లోటు అయితే మాకు ఇన్ని రోజులు చాలా బాధ ఉండే. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము. మా అందరు వస్తున్నారు, మా టీం అంతా అందరం కలిసి సంబరాలు చేసుకోబోతున్నాము. అందరం చాలా సంతోషంగా ఉన్నాము. బాగా అనిపిస్తుంది. అంటే ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు కవితకు బెయిల్ రావడం. ఎందుకంటే ఇదే న్యాయం అని చెప్పి అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారిని తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం కవితక్క మీద ఎన్నో ఈడీ కేసులని, సిబిఐ కేసులని, అవి అని ఇవి అని చెప్పి కుట్ర ఇచ్చేసింది. ఆ కుట్రకి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయంగా తీర్పిచ్చింది కవితక్క గురించి. ఎందుకంటే కవితక్క దేంట్లో లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇక ముందు కూడా కవితక్క సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఏదైతే రాబోతుందో తీర్పు, అది కూడా కడిగిన ఆనిముత్యంలో కవితక్క బయటపడుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.